పొద్దున్నే లేచి ఏదో ఒక టైంలో వాకింగ్‌కి కంపల్సరీగా వెళ్ళాలి అని అనుకుంటాను. అసల ఇలాంటి సౌండ్స్ వింటే ఎంత సూదింగ్‌గా అనిపిస్తదోనండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా! 6 అవుతున్నా కానీ చాలా వెలుగొచ్చేస్తుందనమాట. నాకు తెలిసి 5:30కే ఆకాశం తెల్లగా అయిపోతుంది. ఎందుకంటే నేను 5:40 అలా ఎళ్తున్నాను కాబట్టి వాకింగ్‌కి. ఒక 1 అవర్ కంపల్సరీగా వాకింగ్ చేస్తాను. నేను వాకింగ్ అంటే ఎక్కడో కాదు పైన చేస్తాననమాట. వాకింగ్ చేసేసి వచ్చిన తర్వాత ఇక్కడ మొక్కల్ని చూసుకుంటున్నాను. నాకు బేసిక్‌గా మొక్కలు ఇలాంటివి చూస్తే సగం కడుపు నిండిపోయినట్టు అనిపిస్తదనమాట. ఇది మా బాల్కనీలో మొక్కలండి. ఈ చిన్న చిన్న మొక్కలేంటో నాకు కూడా తెలీదు. అవి ఏ మొక్కలో అర్థం కావట్లేదు. చూడాలి కొంచెం పెరిగిన తర్వాత. నేను ఇందులో ఒక విత్తనం పెట్టాను. అది మీకు కూడా చూపిచ్చాను. సో, అదేమన్నానా అని నాకు డౌట్ వస్తుంది. కానీ ఆ మొక్కలైతే నేను ఇక్కడ ఎక్కడా చూడలేదనమాట. పీచ్ నేను ఫ్రూట్స్ తెప్పించానని అన్నాను కదా! ఆ విత్తనాలు పెట్టాను అందులో. మా బాల్కనీ అయితే ఇలా ఉంది. మళ్ళీ ఒకసారి నాకు తెలిసి ఒక 10-15 డేస్ అయిపోయింది పురుగుల మందు కొట్టి. మళ్ళీ ఒకసారి పురుగు మందు కొడదామని డిసైడ్ అయ్యాను. పురుగు మందు కూడా నేను ఆన్లైన్‌లో ఆర్డర్ చేశాను అని చెప్పి నేను అది కూడా పోస్ట్ చేశాను కదా! అదైతే మంచి ఎఫెక్టివ్‌గా పనిచేసింది. కానీ ఎండాకాలంలో మార్నింగ్ టైం కానీ, ఈవినింగ్ టైం కానీ ఎండంతా పోయిన తర్వాత మనం పెస్ట్ కంట్రోల్ చేస్తే మొక్కలకి మంచి బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి నేను విన్నాను అనమాట. అందుకని చెప్పేసి ఎండ ఉన్నప్పుడు కాకుండా ఎండ లేనప్పుడు పెస్ట్ కంట్రోల్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుంది. పీస్ లిల్లీ చాలా ఫ్రెష్ ఎయిర్ ఇస్తుంది. అలాగే 2 మొక్కలు ఉన్నాయి. అవి పైన పెట్టాను కదా స్నేక్ ప్లాంట్స్ చాలా మంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అలాగే పీస్ లిల్లీ కూడా మంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అలాగే స్పైడర్ ప్లాంట్, మనీ ప్లాంట్స్ ఇవన్నీ ఫ్రెష్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో పెడితే ఎదగట్లేదు అని చెప్పి అస్మాటు లోపల బయట ఏం తెస్తాంలే అని చెప్పి ఇక్కడ పెట్టేశాను అనమాట. ఈ గాలి ఎలాగా ఇంట్లోకే వస్తుంది కదా, ఆ గాలి కూడా మనమే పీలుస్తాం కదా, అందుకని చెప్పి. అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే ఈ వీడియోస్ కొన్ని డేస్ బ్యాక్ తీసినవండి, లేటెస్ట్గా తీసినవి కాదు. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడే ఖాళీ దొరికిందనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాము. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఈ వీడియోస్ అయితే కొంచెం లాంగ్ వీడియోస్ అండి, పాత వీడియోస్ అనమాట. నేను అసలు లాస్ట్ వీకే పోస్ట్ చేయాలి కానీ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి అలాగే కొంచెం ఆఫీసు కొంచెం బిజీ అయిపోయి నేను అసలు పోస్ట్ చేయట్లేదు అనమాట. ఇంకా ఈరోజు ఫుడ్ విషయానికి వస్తే ఇవన్నీ రాత్రే నానబెట్టాను. మినిమం 8 hours నానబెడతానండి నేను. ఇప్పుడైతే ఈ పప్పులు ఇవన్నీ కూడా 8 hours నానబెట్టి ఆ తర్వాత నేను వీటిల్ని బాయిల్ చేస్తాను అనమాట. డైరెక్ట్ కుక్కర్లో వేసేస్తాను. కుక్కర్లో వేసినప్పుడే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసి ఉడకబెడతా ఉంటాను. ఎందుకంటే ఓన్లీ నేను ఇదే తింటున్నాను కదా, మనకి కడుపులో నొప్పి రాకుండా ఉండాలన్నా ప్లస్ కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా కానీ కొంచెం బాగా ఉడికితేనే బాగుంటాయి కదా. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు తింటే కొంచెం ఏదో ఒకటి ప్రాబ్లం అవుతుందేమో గట్కి అని చెప్పి నేను ఎక్కువ బాయిల్ చేస్తూ ఉంటాను అనమాట. ఇవి స్టీమ్ కూడా చేసుకుని తినొచ్చు, కానీ అవి ఇంట్లో ఉన్నప్పుడు తింటే అదొక రకం. కానీ ఇది నేను ఇంట్లో ఉన్నప్పుడు తినట్లేదు కాబట్టి కొంచెం కుక్కర్లో పెట్టి నీళ్లు పోసి ఎక్కువగా ఉడకబెడతాను అనమాట. పింక్ సాల్ట్ వాడుతున్నాను. ఇంకా ఇది కొంచెం నీళ్ళు ఎక్కువ పోసేసి మిక్సీ ఒక 3 విజిల్స్ అయితే రానిస్తాను. యాక్చువల్గా ఇది స్టీల్ కుక్కర్ కదా, ఇది నార్మల్ స్టీల్ కుక్కర్ అనమాట, డ్రై ప్లై కాదు. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్ కూడా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3 విజిల్స్ రానిస్తాను అనమాట. నాకు ఈ కుక్కర్ కొన్నప్పుడు ఆ షాప్ ఆయన చెప్పారు మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు, మాడిపోతాయి అని చెప్పి. అందుకని ఇది కొన్నప్పటి నుంచి నేను ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టి వండుతూ ఉంటాను అనమాట.
పొద్దున్న అవి లంచ్ బాక్స్ పెట్టుకుని ఇంక తర్వాత నాకు అసలు షూట్ చేయడానికి కూడా టైం ఉండదండి యాక్చువల్లీ. ఇంక సాయంత్రం వచ్చిన తర్వాత ఈ వీడియో తీశాను అనమాట. ఇది ఆల్రెడీ నేను ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను కదా! యాక్చువల్‌గా అది అడ్డంగా పెట్టి తీశాను ఫోను. స్ట్రెయిట్‌గా పెట్టి తీయకుండా హారిజాంటల్‌గా తీశాననమాట. సో, దాన్ని షార్ట్‌లోకి కన్వర్ట్ చేశాను. యాక్చువల్‌గా ఈ వీడియో డిలీట్ చేసేయాలనుకున్నాను. కానీ ఎందుకు చేయలేదో నాకు కూడా తెలీదు. ఈ టాప్ వచ్చేసి నేను ఐకాన్ డిజైనర్స్‌లో తీసుకున్నాను. కొంచెం లూజ్ ఉంటే టైట్ చేసుకున్నాననమాట. అసలు టైట్ చేసుకున్న తర్వాత నన్ను నేను చూసుకుంటే అసలు ఎంత ఆశ్చర్యపోయానో తెలుసండి. చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అంటే అన్నం తినకపోతే ఇంత బాగుంటుందా? నేను సలహాలు ఇచ్చే స్టేజ్లో లేను ఎవ్వరికి. కాకపోతే ఐఎమ్ సో సారీ ఇఫ్ ఐఎమ్ హర్టింగ్ సంబడి. కాకపోతే ఏంటంటే నేను కూడా లావుగానే ఉంటాను. నేను చెప్పను నేను చాలా స్లిమ్‌గా ఉన్నాను, స్లిమ్‌గా అయిపోయాను అని చెప్పి. కాకపోతే నాకు నేను రియలైజ్ అయ్యింది ఏంటి అంటే ఫుడ్ తినకపోతే, ఫుడ్ కాదు కానీ అన్నం తినకపోతే ఇంత డిఫరెన్స్ ఉంటుందా? వెయిట్‌లో కానీ, ఇంచ్‌లో కానీ ఇంత డిఫరెన్స్ ఉంటుందా? మోరోవర్ ఇంకొకటి ఏంటి అనంటే ఇప్పుడు మనం రైస్ తింటే అది ఇన్సులిన్ స్పైక్స్ అవుతాయి అని చెప్పేసి వింటూ ఉంటాం కదండీ. షుగర్ ఉన్నోళ్ళు వైట్ రైస్ తినొద్దు అని చెప్పి చాలామంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారంట. సో, ఇవన్నీ నేను కూడా విన్న తర్వాత అమ్మో నిజమే కదా, వైట్ రైస్ తినకూడదు, బ్లాక్ రైస్ తినొచ్చు అనేసి అంటున్నారు. కినోవా, మిల్లెట్స్ ఇలాంటివి తినమంటున్నారు. కానీ ఇప్పుడప్పుడే కాదులే, కొన్ని రోజుల తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత, నాట్ ఈవెన్ రోజులు, కొన్ని రోజుల తర్వాత అవి ట్రై చేద్దాము. ప్రెసెంట్ అయితే నేను ఒక స్పెసిఫిక్ వెయిట్ అనుకున్నాను. ఆ వెయిట్ తగ్గేంత వరకు ఇలాగే కంటిన్యూ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. చూడాలి. ఇంకా ఇక్కడైతే పిల్లోస్ ఆల్రెడీ తీసుకున్నాను అని చూపించాను కదండి వేక్ ఫిట్లో. అయితే వీటికి మీషో నుంచి నేను ఈ కవర్స్ తెప్పించాను. పిల్లోస్ కాదులేండి, ఇవి కుషన్స్. మీషో నుంచి ఈ కవర్స్ తెప్పించాను కదా, అవి వేస్తున్నాను అనమాట. నాకు ఈ కవర్స్ భలే నచ్చాయి. ఇవి కాటన్ కాదు, కాటన్ ప్లస్ పన్ మిక్స్ లాగా ఉంది, భలే ఉన్నాయి. నాకు మంచిగా అనిపించినాయి. కలర్ పింక్ అండ్ ఎల్లో, నాకు బేసిక్గా ఎల్లో అంటే చాలా ఇష్టము. సో అందుకని చెప్పేసి ఎల్లో కలర్ బాగుంది కదా అని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. నేను బెడ్రూమ్లోకి కూడా డబుల్ కాట్ బెడ్షీట్స్ ఎల్లో కలర్లో తీసుకుందాము అని అనుకుంటున్నాను. నాకు చూడాలి. నా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ చనిపోక ముందర అనమాట, మాకు ఒక బెడ్షీట్ ఉండేది వైట్ మీద ఎల్లో కలర్, చిన్న చిన్న బొమ్మలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, మిక్కీ మౌస్లు అలాంటివి ఉండే కదా, అలాంటి బెడ్షీట్ ఉండేది. నాకు ఇంకా గుర్తు అది, అలాంటివి కొనుక్కోవాలి అని. కానీ అలాంటివి ఇప్పుడు ఉంటాయా ఉండవా కూడా తెలియదు. మా అమ్మ టైంలో బెడ్షీట్స్ అన్నీ ఐరన్ చేయించేది మా అమ్మ. మరి ఇప్పుడు నేనైతే ఏం చేయించను. ఇంకొక మంచం కొనుక్కోవాలండి మేము. అది కొనుక్కున్న తర్వాత మేబీ ఏమో చూస్తా, అది ఐరన్ చేయించాలా, బెడ్షీట్ వద్దా అనేది. మాస్టర్ బెడ్రూమ్లో, మా ఇల్లు కొనుక్కుని 10 years అయింది. మాస్టర్ బెడ్రూమ్లో ఇప్పుడు ఒక్క మంచం కూడా మేము కొనుక్కోలేదు. ఏమో అది నాకు ఎందుకో అంత ఇంపార్టెంట్ కాదు అని అనిపించింది. మధ్యలో చాలా ప్లాన్ చేశాను తీసుకోవడానికి, కానీ అవన్నీ బిస్కెట్ అయ్యాయి అనమాట. దాని గురించి అంతకన్నా ఆలోచించకుండా వేరే వేరే వాటి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసేసాను అనమాట. అందుకే ఇప్పటి వరకు నేను ఇంకొక రూమ్లోకి మంచం కూడా కొనుక్కోలేకపోయాము అని అనిపిస్తూ ఉంటుంది నాకు. నేను బై మిస్టేక్గా 3 కుషన్స్ తీసుకున్నాను. ఇంకో 2 కుషన్స్ తీసుకొని ఉంటే ఈ ఎదురుగుండా సింగిల్ సోఫా ఉంది కదా, అందులో కూడా వేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. చూడాలి. వేక్ఫిట్లో ఇంకా అసలు నేను ఆర్డర్ చేయొద్దు అని అనుకుంటున్నాను. కానీ కార్పెట్ ఉంది కదా కింద, ఆ కార్పెట్ నాకు చాలా బాగా నచ్చింది. అది నేను వేక్ఫిట్లో తీసుకున్నాను అనమాట. క్వాలిటీ క్వాంటిటీ రెండు బాగున్నాయి. సో నాకు మంచిగా అనిపించింది. మేబీ తీసుకుంటే కార్పెట్ ఇంకొకటి వేక్ఫిట్ వెబ్సైట్లో తీసుకోవాలి అని అనుకుంటున్నాను. 2 కుషన్స్ వచ్చేసి పెద్ద సోఫాలో వేసాను, ఇంకొక కుషన్ వచ్చేసి ఇలా పెట్టాను. ఈ మధ్య నేను వీడియోస్ నేను కూడా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటానండి. అందులో భాగంగానే ఇది ఇలా పెట్టాను అనమాట. నాకు పిల్లోస్ ఉన్నాయి కదా, పిల్లోస్లో ఎక్కువ స్పాంజ్ ఎక్కువైపోయింది. మొన్న ఈ మధ్యన కొంచెం తీసేసాను అనమాట. అందుకని చెప్పేసి అట్లీస్ట్ కొంచెం లావ్ అయినా ఉంది, లేదంటే ఇంకా ఎత్తుగా ఉండేవి అనమాట. ఇంకొక పిల్లో పట్టే స్పాంజ్ ఎక్కువ ఇచ్చేసారు వాళ్ళు, ఎందుకో నాకు కూడా తెలీదు. ఈరోజు సాయంత్రం డిన్నర్లోకి అయితే మామిడికాయలు తింటున్నాను. బేసిక్గా మామిడికాయ తింటే క్యాలరీస్ ఎక్కువ పెరుగుతాయంట.
అది నేను కూడా చాలామంది దగ్గర విన్నాను, కానీ ఇవి సీజనల్ ఫ్రూట్ కదండి, ఇంకా నేను కూడా కంట్రోల్ చేసుకోలేక తింటానే ఉన్నాను అనమాట. ఒక్కొక్కసారి 2 కూడా తినేస్తూ ఉంటాను. కాకపోతే వాకింగ్కి వెళ్తున్నాను కదా, బ్యాలెన్స్ అయిపోతుందిలే అని చెప్పి ఇంకా అలాగే తింటున్నాను అనమాట. తింటం ఎందుకు, వాకింగ్కి వెళ్తాం ఎందుకు, బ్యాలెన్స్ అవుతాం ఎందుకు అని అనుకుంటున్నారు కదా. నేనైతే ఏది స్కిప్ చేయట్లేదండి, అన్నీ తింటున్నాను. కాకపోతే వైట్ రైస్కి సంబంధించిన మట్టికి తినట్లేదు. అంటే ఇడ్లీ, పూరి, అంటే గోధుమ పిండి కానివ్వండి, రైస్ కానివ్వండి, అలాగే మైదా, ఇలాంటి వీటికి సంబంధించినవి అయితే ఏమీ తినట్లేదు అనమాట. మంచిగా కర్రీస్ తింటాను. సాబుదానా కిచడి అయితే ఇప్పట్లో మళ్ళీ తినొద్దని డిసైడ్ అయ్యాను, ఎందుకంటే నాకు ఎందుకో అది తిన్న తర్వాతే కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది అని అనిపించింది. ఇంకా అదైతే ఇప్పట్లో దాని జోలుకు కూడా వెళ్ళను అని అనుకుంటున్నాను. చూడాలి. పీలర్తో మామిడికాయ తొక్క తీయడం ఇంత కష్టమని, నాకు బాగా ముగ్గుపోయిన మామిడికాయకి పీలర్తో తొక్కలు తీయడానికి రాదు కదండి, అందులో నాకు కూడా అస్సలు రాదనమాట. కానీ ఏం చేయలేను, తప్పదు. బేసిక్గా నాకు ఇలా కట్ చేసుకుని ఇలా ఇంత సాఫ్ట్గా తినాలి అనే నేచర్ కాదు నాది, వైల్డ్ నేచర్ అనమాట. అంటే తొక్కలే కదా తినేద్దాంలే అనుకునే అలాంటి నేచర్ నాది. ఏదో వీడియోలో చూపించాలి కాబట్టి ఇంత నీట్గా కట్ చేసి ఇలా ఓపిక్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. లేకపోతే నాకు అంత సీన్ లేదు, ఓపెన్గా చెప్తున్నాను అది. కాకపోతే ఇలాగ కట్ చేస్తే ఏది వేస్ట్ అవ్వకుండా మొత్తం తినేయొచ్చు అని అనిపించింది. చిన్న చిన్న ముక్కలు ఎంత స్టైల్గా ఉందో కదండి. ఇలాంటివన్నీ చేయాలంటే కూడా చాలా ఓపిక ఉండాలి, కానీ నాకు అలాంటిది చాలా తక్కువ అనమాట. ఇంకా మామిడికాయ ముక్కలు కట్ చేసేసి ప్రశాంతంగా టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. ఈరోజు ఈ వీడియో మీకు చాలా తక్కువ లెంత్లో ఉండొచ్చు, కాకపోతే ఈ వీడియో రాత్రి 11 వరకు తీస్తూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్యన ఆఫీస్ నుంచి కూడా కొంచెం లేట్గా వస్తున్నాను, దట్టు 10,000 స్టెప్స్ కూడా వేయాలి కాబట్టి. వచ్చిన తర్వాత మళ్ళీ మిగిలిన స్టెప్స్ అన్నీ పైన వాకింగ్ చేసేసి వచ్చి ఆ తర్వాత ఈ పనులన్నీ చేస్తానన్నమాట. చూసారు కదా, ఇలాగే తినేస్తూ ఉంటాను. మధ్యలో చెప్పాను కదా ఇందాక మనదంతా వైల్డ్ అని చెప్పి, ఇంకా ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని తిన్నా. ఇవాళ వీడియో అయితే ఇదే, మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోలో కలుస్తానండి, అంతవరకు బాయ్ అండి.